మందికి నీతులు చెప్పాలంటే ముందు మనం మంచిగా ఉండాలి అంటారు. అందుకే దేశం కోసం ధర్మం కోసం అని మనం మంది ముంగటికి పోయే ముందుగాల మన పార్టీ పతార పలసగా చేస్తట్టు ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలనే పనులే పడ్డట్టుండు కదా మోడీ సారు. అందుకే క్యాబినెట్లకు వెళ్ళి బండి సంజయ్ను బండి మీరు సైడ్ రండి అనబోతుండట. మరి ఈ ముచ్చట నిజమెంత అబద్ధమెంత? ఆసారంలో గనెట్రాలెత్తయ్య బండి సంజయ్‌కు బ్యాడ్ టైమ్ బ్యాండ్ బజాయించినట్టే కొడుతున్నది గదా! ఆయన కుతికెగూలవడంగా కాషాయం కండువేసినన్నా, కమలం పార్టీ కోసం పనిజేసినన్నా అని జెప్తుంటే, అదే ఫ్లోలో హైకమాండ్ ఏమో నిన్ను పక్కకు పెడుతున్నామన్నా, నువ్వు సైడ్ ఉండన్నా అని అనబోతురనే గట్టిగా నడుస్తున్నది. ఈ నెలాఖరులో సెంట్రల్ క్యాబినెట్ ప్రక్షాళన ఉంటదని నేషనల్ మీడియా గూడా వార్తలేస్తున్నది. ఈ ముచ్చట మీద అమిత్ షా ఆల్రెడీగా మాట్లాడి పెట్టిండట. ఇక కొందరిని తీసేసుడు, కొత్తోళ్ళకి పదవులిచ్చుడు గూడా ఉంటదని ఢిల్లీ బీజేపీ ఆఫీస్‌లో గల్లున రీసౌండ్‌తోని నొస్తుందట. మొన్నటి 5 రాష్ట్రాల ఎలక్షన్లలో 3 రాష్ట్రాల్లో గెలిచి కొత్త ఊపొచ్చి దేశమంతటా కూడా పార్టీ పతార చూయిద్దామన్న జోస్తోనున్నారు కాబట్టి ఇదే మోకల క్యాబినెట్ కూడా మారిస్తే ఖతర్నాక్ ఎఫెక్ట్ ఉంటదని మోడీ సార్ కొత్త టీమును రెడీ చేసే పనులు పడడానికి టాకు. ఇప్పుడైతే 72 మంత్రులు ఉన్నారు మోడీ టీంలా. పవర్లోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కాబట్టి కొత్త క్యాబినెట్ తీసుకుంటే కడమోళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటది. కొత్త ఊపుతోని సరికొత్త మంత్రులు కూడా హుషారుగా పనిచేసినట్టు ఉంటది అన్న ఆలోచనలు ఉండట మోడీ సారు. మరి ఆయనతో ఈ ప్రక్షాళన పేరు మీద బండి సంజయ్‌కు మొండి చేయి చూపిస్తారా ఏంది అన్న అనుమానాలు బాగానే బయటకు వస్తున్నాయి. అయితే వచ్చే ఎలక్షన్ల నాటికి తెలంగాణలో ఇంకింత ఎగురు పెడదామన్న ఎగురంతోని పనిచేస్తున్నాము. రేపటి నాడు పబ్లిక్‌ల ప్రచారానికి వస్తే పోక్సో కేసులు పడ్డ పుత్రరత్నాలున్న తండ్రులను మీ పార్టీలో పెట్టుకొని సెంట్రల్ మంత్రి పోస్టులు ఇచ్చి కూసోబెట్టిర్రు. మీరు మందికే న్యాయం చేస్తారా ఇగ? అన్న బదనాం భాజపా మీద పడొద్దంటే ఇదే మంచి పని అని అనుకుంటా బండసొంటి క్యాండిడేట్లు మనకు అవసరమా అని అనుకున్నాడో ఏమో మరి మోడీ సారు. ఇదే గనుక నిజమైతే నేను వట్టిగా పోతలేను అని వాడుకుంటా బండి సంజయ్ ఢిల్లీలో బండికి ఈడికి రావాల్సిందన్న కామెంట్లు మరి నిజమైతే లేదా అనేది రేపు రేపు చూడాలి ఇక.